हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम
ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 170వ పాఠము 6/8/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. స్వస్థితి యందు మేల్కాంచిన తర్వాత ఇంకా దీని అవసరం రాదా అంటే, మేల్కాంచవలసిన వాళ్ళు ఉన్నారు, వారి కోసం ఇది అవసరం అవుతుంది. కాబట్టి దీని యొక్క అవసరము ఎల్లప్పుడూ ఉంది అని, ఈ పరిచయ పత్రం యొక్క అవసరం ఎల్లప్పుడూ ఉంది. ఈ పరిచయ పత్రం ద్వారా స్వస్థితి యందు మేల్కాంచాం, అక్కడితో ఇది అక్కర్లేదు అని పక్కన పెట్టేస్తే మరి తర్వాత వాళ్ళకి ఇంకా మేల్కాంచవలసిన వాళ్ళకి, మేల్కొల్పు పలకవలసిన వాళ్ళకి ఇది అవసరం అవుతుంది. ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
అందుకే పవిత్ర గ్రంథాలు అలా యుగాల తరబడి ఏం మార్పులు లేకుండా అలాగా మనకు ఎదురుగా నిలబడి ఉన్నాయి. దాని ద్వారా ఎంతో మంది స్వస్థితి యందు మేల్కాంచారు. కానీ ఇంకా మేల్కాంచవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ మేల్కాంచడం అది పూర్తయ్యే అంశం కాదు కాబట్టి, ఎందుకంటే సృష్టి స్థితి ప్రళయ స్థితికి బ్రహ్మ ఆయుర్దాయం అయిపోతుంది, మరలా సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ స్వస్థితి మేల్కాంచిన వాళ్ళు మేల్కాంచుతూ ఉంటారు, ఇంకా మేల్కాంచవలసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మేల్కొల్పుతూ ఉండడం కోసం వీళ్ళు ఉంటారు. నిరంతరం జరుగుతూ ఉంటుంది అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1లోని 9వ శ్లోకం మొదటి భాగంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏంటది? బట్ వేర్ వాస్ ద డాగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్, the soul as the basis of all anima mandi was in paramartha. ప్రళయ స్థితి అనగానే పరమార్థ సత్యులోకి వెళ్ళిపోయింది, మొత్తం పరమార్థలోకి చేరిపోయింది. ఇంకెవరు బాహ్యంగా ఉండడానికి, చూసేవాళ్ళుగా ఉండడానికి లేదు. అటువంటప్పుడు ఇది ఎలాగా తెలుస్తుంది? ఈ మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళేంటి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తాన్ని ఒక్కసారిగా చూడగలరు వాళ్ళు. సృష్టిని, ప్రళయ స్థితిని రెండింటినీ చూడగలరు వాళ్ళు. వాళ్ళకి సృష్టి స్థితి, ప్రళయ స్థితి విడివిడిగా అంటూ దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద పట్టం ఉంటూ ఉండదు. వాటికి అతీతంగా ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మామూలుగా మనకి తెలిసినటువంటి విషయం, మనం నిద్రపోతున్నాం, గాఢ నిద్రలో తెలియలేదు. అట్లాగే మరణించాం, ఆ మరణానికి ముందున్నటువంటి ఆ దేహము, ఆ జన్మకి సంబంధించిన విషయాలు మొత్తం మర్చిపోయాం. మరలా నూతన జన్మ తీసుకున్నప్పుడు క్రితం జన్మకి సంబంధించిన విషయాలు ఏమీ మన దగ్గర లేవు. దాని యొక్క ఇంపాక్ట్ తోనే, దాని యొక్క ప్రేరణతోనే ఈ జీవితం కూడా నడుస్తూ ఉంటుంది. ఇంతవరకు మనం జన్మించినటువంటి ఈ అన్ని జన్మలకి సంబంధించినటువంటి విషయాలంతా ఒక ప్రేరణగా నిలిచి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కానీ ఆ జన్మలకి సంబంధించిన వివరాలు మన దగ్గర ఉండవు. మెమరీలో అది గుప్తంగా ఉంటుంది మెమరీ. కావాలంటే ఈ ఆకాశిక రికార్డ్స్ లో అన్నీ లిఖించబడి ఉన్నాయి. అవసరమైతే మనం దాన్ని ఈ అతీంద్రియ శక్తుల ద్వారా తెలుసుకోవచ్చు, దివ్య దృష్టి, దివ్య శ్రవణం ద్వారా. అదే ఈ మూడవ కన్ను తెలుసుకున్న వాళ్ళ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం తెలుసుకోవచ్చు. మరి ఇదంతా పరమార్థ స్థితిలో ఉంది కదా ఈ విశ్వము మొత్తము. అంటే మన్వంతరము అన్నప్పుడు బ్రహ్మ యొక్క ఒక రాత్రి, లేకపోతే మానవుడు యొక్క ఒక రాత్రి, ఈ బ్రహ్మ ఆయుర్దాయం మొత్తానికి సంబంధించి ప్రళయ స్థితి. ఇట్లాగా ఈ సందర్భంలో ఎట్లాగా ఉంది ఏంటన్న విషయం, ఇది ఎందుకు ఎలాగా తెలుస్తుంది, ఇది ఇలాగా ఉందని ఎలాగ చెప్పగలుగుతున్నారు, ఆ విషయాల్లోకి వస్తున్నాం.
అది వివరించడానికి రకరకాలైన విషయాలు మన ముందు ఉంచబడుతున్నాయి. అంటే వాస్తవంగా అయితే ఎసోటరిక్ ఫిలాసఫీ అది ఎలాగా చెప్తుందంటే, అంతకుముందున్న జ్ఞానం మొత్తం గూడా ఏ పద్ధతిలో అందించారు? వాద వివాదాలతో, వాద ప్రతివాదాలతో, తర్కంతో అట్లా కొంతవరకు అందింపబడిందది. ఎసోటరిక్ ఫిలాసఫీ అనేటప్పటికల్లా వాద వివాదాలకి ఇక తావులేదు. తర్కాలకి తావులేదు. ఉన్న విషయం ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు వివరించడం. ఇంకా వివరించడంలో అది ఎలా జరుగుతుందో అలాగా. ఎట్లా వివరించగలిగారు? ఇదిగో మూడవ కన్ను తెరుచుకున్నవాళ్ళు, దివ్య దృష్టి, దివ్య శ్రవణము కలిగిన వాళ్ళు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం శక్తులు కలిగిన వాళ్ళు. వాళ్ళ ద్వారా ఇది అందింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు కనపట్లేదు కాబట్టి, మనకు అందుబాటులో లేదు కాబట్టి, దాన్ని కాదంటానికి లేదు. మనం గూడా ప్రయత్నం చేసి, మనం గూడా ఆ స్థితికి వెళ్ళి, ఆ పరినిర్వాణ స్థితికి వెళ్ళి, ఆ పరినిర్వాణ స్థితికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఇదంతా తెలుస్తూ ఉంటుంది అని అదొక విషయంగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ నిన్న ఏం చేసామంటే, మనం విత్ పరనిర్వాణ, వన్ విత్ పరనిర్వాణ. ఇదంతా ఏంటన్నమాట? రెండుగా ఉండడం వల్ల ఒకటిగా అవ్వడం అనేది మనకి ఒక మంత్రంలాగా అయిపోయింది. ఒక తారక మంత్రంలాగా. ఉన్నది ఒకటే. ఒకటిగానే ఉన్నాం. కానీ అదేమైంది? తిరగబడి 2 అని చెప్పి మనం ఆ 2గా ధ్యానం చేస్తూ వెళ్ళిపోతున్నాం. 2 అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాం మనం. జన్మలు గడిచిపోతున్నాయి. కానీ మరి ఉన్న స్థితిని ఎట్లాగా? స్వస్థితి. ఉన్న స్థితి ఏంటి? ఒకటి. దాని యందు మేలు కాంచటం ఎట్లాగా? దీని నుంచి విడిపడి దానిని యందు మేలు అంటే ఈ 2లోనే ఒకటి గూడా ఉంది. ఈ 2 అని ఏదైతే మనకి వినిపిస్తూ ఉందో, కనిపిస్తూ ఉందో, అదే ఒకటిగా అవ్వటం. ఇక్కడ తాడు ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉందది. కానీ పాము అని గందరగోళం అయిపోతున్నాం. పాము ధ్యాసతోనే జన్మలు గడిచిపోతున్నాయి మనకి. వాస్తవంగా అక్కడ పాముందా? ఉన్నది తాడు. అట్లా పరికల్పితానర్థాన్ని అదొక శత్రువుగా మన ముందు నిలబడి ఉంది. మనం ఆ ఏకత్వానుభూతికి, దైవానుభూతిలోకి వెళ్ళటానికి 2 శత్రువులుగా మనకు చూపించారు. దాన్నే మనం భాగవతంలో జయ విజయులుగా, ద్వారపాలకులుగా నిలబెట్టారక్కడ. స్వామి మందిరంలో, స్వామి యొక్క వైకుంఠం ద్వారం దగ్గర. వీళ్ళు ఆ శత్రువుల్ని దాటలేక అలాగా ఆగిపోవాల్సొచ్చింది. అది ప్రస్తుత మానవ స్థితి ఎలాగొచ్చిందంటే అక్కడి వరకు వచ్చింది అన్నట్టుగా. అంటే ఎవల్యూషన్‌లో, పరిణామంలో అంత దాకా వచ్చారు అన్నట్టుగా. నో అర్హట్ ఓ మెండికంట్స్, బౌద్ధ భిక్షువులారా, బుద్ధుడిని చేరి ఆ బుద్ధుడు చెప్పిన బోధనలని అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతూ ఆ చిట్టచివరిదైనటువంటి అత్యున్నతమైనటువంటిది ఆ ఏకత్వానుభూతికి వెళ్ళాలి అనేది. ఆ మహాపరినిర్వాణ స్థితికి వెళ్ళాలి అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చెప్పబడుతుంది ఈ సూత్రం. చాలా వరకు వచ్చారు. మెండికెంట్స్ అంటే భిక్షావృత్తితో, యాచన వృత్తితో భిక్ష చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ నిరంతరం ఆ దైవనామాన్ని స్మరించుకుంటూ దైవంగా మారాలి అన్న దాంతో అలాగా ఉన్నారు వాళ్ళు. కానీ అది సరిపోదు. ఆ అర్హత్ అంటే ఆ పరినిర్వాణ స్థితి అంటే అర్హత్ అన్న పదం వాడుతున్నారు దానికి.
ఆ అర్హత స్థితికి వెళ్ళాలి అంటే can reach absolute knowledge before he becomes one with the paranirvana. To know arhat can reach absolute knowledge before he becomes one with the paranirvana. పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ విజ్ఞానము, అలాగే పరిపూర్ణుడుగా మారిపోవటం, పరనిర్వాణ స్థితి, పరిపూర్ణత్వంగా ఉండటం అంటే ఏకత్వంగా ఉండటం, ఉన్న స్థితికి చేరటం, ఉన్న స్థితి ఏకత్వం. అది ఇక్కడ భూలోకంలో కాకుండా అక్కడెక్కడో ఉంటుంది అన్నట్టు కాకుండా, భూలోకంలో ఉన్నదే ఏకత్వ స్థితి, ఏ లోకంలో ఉన్నా ఉన్నదే ఏకత్వ స్థితి. మొత్తం జరుగుతున్నది ఒకటిలో. ఒకటిలో జరిగేటప్పుడు ఒకటి తప్పితే అనేకం ఉండటానికి అవకాశం లేదు కదా. మన దేహం ఉంది, మన దేహంలో జరిగేది మొత్తం మనకి సంబంధించింది. దేహి ఎవడైతే ఉన్నాడో ఈ దేహాన్ని ఆశ్రయించి వాడికి సంబంధించింది. మొత్తం వ్యాపారం అంతా వాడిది, ఒకటే. అట్లా ఈ విశ్వం మొత్తం ఒకటి, విశ్వంలో జరుగుతున్న మొత్తం కలిపి ఒకటి, ఇట్లా ఉన్నది ఒకటి, కానీ రెండు అనుకుంటున్నాం కాబట్టి. ఎట్లా, ఎందుకనే వాళ్ళు చేరలేకపోతున్నారు? పరికల్పిత అండ్ పరతంత్ర ఆర్ హిస్ టూ గ్రేట్ ఎనిమీస్. అంటే రెండు ప్రధాన శత్రువులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళని దాటుకుని వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే అర్హత స్థాయికి వెళ్ళాలి అంటే, అర్హత స్థితికి ఈ రెండింటిని దాటుకుని వెళ్ళాలి. పరికల్పిత is error made by those unable to realize the emptiness and illusionary nature of all. అంటే మనం ఇక్కడ రెండుగా అని అనుకుంటున్నాం, రెండు రెండు అని చెప్పి, ఉన్నది ఒకటే అయినా కానీ రెండు రెండు రెండుగా అని అనుకుంటున్నాం. అదేంటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భావించటం. మరి అట్లా ఎందుకని భావించాల్సి వస్తుంది? మనం లేనిది ఉన్నట్టుగా భావించడం ఏంటి అంత తెలివి తక్కువగా? అంటే స్థితి భేదం చేత, లక్షణాల యొక్క మార్పు, స్థితి భేదం చేత ఆ స్థితికి సంబంధించి సహజంగా ఆ యొక్క ఆలోచన వస్తుంది. ముందు ఆలోచన వచ్చి ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచన నుంచి మరలా ఆ ఆలోచన అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వానికి రావడం అనేది ఇక్కడ మొత్తం సృష్టి యొక్క కార్యక్రమం. ఎందుకు ఈ సృష్టి అంతా, ఇదంతా ఇట్లా ఎందుకు సృష్టింపబడుతోంది అంటే, తాను పెక్కులు కావాలి అని అన్నాడు ఆయన. ఆయన యొక్క సంకల్పం అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? తాను పెక్కులు కావాలి. పెక్కులు కావాలి అంటే అంతకుముందు ఎంతమంది ఉన్నారు? మరి ఒక్కడు ఉంటానేగా. ఒక్కడు ఉండడం వల్ల పెక్కులు కావాలి, చాలా మంది కావాలి అన్నారు. అదే చాలా మంది ఉంటే మళ్ళీ ఇంకా చాలా మంది అని అంట కదా. చాలా మంది ఉన్నాము, చాలు, ఇప్పుడు హాయిగా మనం మాట్లాడుకుంటూ ఆనందిద్దాం, ఒకళ్ళకి ప్రేమతో ఆనందంగా మనం జీవిద్దాం. ఇంకా అయిపోయింది కదా. కానీ మరి ఇప్పుడు లేరు. ఆయన సంకల్పం చేసిన సమయానికి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రళయ స్థితిలో మొత్తం
ఒక్కటిగా కరిగిపోయి ఒక్కటిగా ఉన్న స్థితిలో ఉంది అప్పుడు. దానివల్ల ఏంటంటే తాను పెక్కులు కావాలి. మళ్ళా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి అంటే ఏదో ఒక మనం ఉదయాన్నే లైట్ ఆపేసాం. ఎందుకంటే పగలు మనకి వెలుతురు అక్కర్లేదు కదా! పగలు మొత్తం అందరికీ కలిపి ఒకే వెలుగు సూర్యుడు ఉన్నాడు. కాబట్టి మనం రాత్రంతా ఎవరింట్లో వాళ్ళము ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క బల్బు వెలిగించుకుంటూ ఎవరికి వాళ్ళము ఆ వెలుగుని పొందాము అవసరాన్ని బట్టి. పగలొచ్చేటప్పటికల్లా ఆ రాత్రి మనం వెలిగించుకున్న దీపాన్ని ఆర్పివేశాం. పగలొచ్చింది. మళ్ళీ రాత్రి రాబోతుంది. రాత్రి రాబోతుంటే మళ్ళీ ఏం చేస్తాం మనం? ఆ స్విచ్ వేస్తాం మళ్ళీ. చీకటి నుంచి వెలుగు కోసం మరలా బల్బు వెలిగించుకుంటాం కదా మనం. మళ్ళీ ఇదైపోయి మరలా ఈ చీకటి అనేటప్పటికల్లా ఒకటి మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది కదా, విడివిడిగానే అక్కడ ఉన్నాయి. ఈ భూమి మీద చీకటి ఉంది, చీకటి వ్యాపించింది. చీకటి వ్యాపించంగానే కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటాం. ఏం కనపట్లేదు. ఏం కనిపిస్తుంది? నల్లటి చీకటి కనిపిస్తుంది. అంటే అదొక్కటే కనిపిస్తుంది. అక్కడ మరి చాలా వస్తువులున్నాయి. చాలా మంది మనుషులున్నారు. చాలా భవనాలున్నాయి. చాలా వస్తువులున్నాయి. రకరకాల విషయాలున్నాయి అక్కడంతా. అంతకుముందు పగలంతా చూసాం వాటిని. రాత్రి అయ్యేటప్పటికల్లా మొత్తం కరిగిపోయినట్టు అయిపోయింది. చీకటొక్కటే. చీకట్లో ఇవన్నీ కరిగిపోయినాయా అన్నట్టుగా ఉంది. అందులో రాత్రి ప్రళయ స్థితి ఏమైపోయింది? ఒక్కటైపోయింది. ఇప్పుడు మళ్ళీ మరి పగలు రావాలి అంటే మళ్ళీ సంకల్పించాలి. మళ్ళీ తాను పెకులు కావాలి అన్న సంకల్పంతో మళ్ళీ మనం ఇదిగో అనేక మందికి పగలకి వచ్చేసాం. సృష్టి స్థితికి వచ్చేసాం. unable to realize. ముందు ఈ సంకల్పం అనేది మనకి ప్రధానమైనది. ఎందుకంటే మొత్తానికి కదిపింది ఈ సంకల్పం. ఈ సంకల్పమే లేకపోతే సృష్టి లేదు. సృష్టిదంతా ఎందుకు వచ్చిందంటే సంకల్పం ద్వారా. ఆ సంకల్పంతో ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టి రావడంలో మరి పెక్కులు కావాలి అంటే అనేకం కావాలి. అంటే ఏకత్వానికి భిన్నంగా ఉండాల్సిందే కదా. అందువల్ల అది సహజంగానే మనం స్థూలానికి వచ్చేటప్పటికల్లా అనేకత్వంలోకి వచ్చాం. ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ జరిగింది. అయితే ఆయన అంతవరకే అనుకోలేదు. ఎక్కువ మంది కావాలి, అనేకులు కావాలి, అనేకత్వంతో ఉండాలి వీళ్ళందరూ, ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవాలి అని అనుకోలే ఆయన. అనేకత్వం ఉండి ఎవరికి వాళ్ళు వేరుగా ఉన్నట్టుగా భావించి ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసుకోవటం, కొట్టుకోవటం, తన్నుకోవటం, గందరగోళం చేసుకోవటం ఇట్లాగా అనుకోలే ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఆయన? ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శిస్తూ. ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి నుంచే, ఒకటే ఇన్ని రూపాలుగా రూపాంతరం చెందింది. ఒకటే ఇన్నిగా వచ్చింది తప్పితే ఇంకొకటేది ఎక్కడ అవకాశం లేదు. అదంతా ఒకటి దాంతోనే నిండి ఉన్నది. అనేకం ఉన్నప్పటికీ అది ఒకదాంతోనే నిండి ఉన్నది అన్న భావంతో అందరము ఆనందంగా జీవించటం, ఒకళ్ళకొకళ్ళు ప్రేమతో. ఎందుకంటే నేనే అక్కడ ఉంది, ఎవరికి వాళ్ళం. నేనేగా అక్కడ ఉన్నాను, నేనే కదా ఇక్కడ ఉన్నాను, మొత్తం నేనే కదా ఇక్కడంతా ఉన్నది. అట్లా ఒకే ఒక నేనేదైతే ఉందో ఆ నేను యొక్క ఎరుకతో సమస్త ముందు జీవిస్తూ ఉండటం.
ఈ భూలోకంలోనే, ఈ స్థూల జగత్తులోనే మనం ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి వైకుంఠం వెళ్ళటం కాదు. అందుకు అక్కడ ఆపబడింది ఎందుకు? ఇక్కడంతా గందరగోళం ఉండి, ఇప్పుడు ఆ ఇద్దరు ద్వారపాలకులు ఎవరు? మన ఇంత ఈ భూలోకం నుంచి ఆ బ్రహ్మలోకం దాకా, ఆ వైకుంఠం ద్వారం వరకు ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ మనం పరిష్కరించుకోకుండా, వాటి పట్ల అసలైన విషయం ఏంటి, దాంట్లో ఉన్న అసలు విషయం ఏంటి అన్నది మనం గ్రహించకుండా ఇక్కడికి వచ్చేసాం. కాబట్టి ముందు అది సమన్వయం చేసుకోండి. దాంట్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోండి. చేసుకుంటే ఇంకా నువ్వు ఉన్న చోటే వైకుంఠం అయిపోతుంది. ఇంకా వైకుంఠానికి ద్వారపాలకులు ఉంటారు. ఇక వైకుంఠానికి హద్దులు లేని వైకుంఠం అది. తలుపులు, కిటికీలు ఇట్లాగా ఏమి ఉండదు. ఇక ప్రవేశం కలిగించడానికి అనుమతి ఏం లేదు. ఉన్నది సమస్తము వైకుంఠంగా మారిపోతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇద్దరు శత్రువులు నిలబడ్డారు అంటే అర్థం ఏంటి? అక్కడ దాకా వెళ్ళినప్పటికీ వీటి పట్ల మనం దాన్ని తోసేసుకుంటా వచ్చాం. ఇది వద్దు, బలవంతంగా వాటిని మన వైపుకి ఆలోచనలు రాకుండా అట్లా బలవంతంగా వాటిని ఒక పక్కకి తరిమేసి వాటిని తప్పించుకున్నాము అన్నట్టుగా మనం వచ్చేసాము ఇక్కడికి. వస్తే మరి ఎట్ట ఎదుట అదే నిలబడింది. ఏవైతే తప్పుకున్నామో మనం, భ్రమ, ఎర్రర్, ఇల్యూషన్, అదే ఇక్కడ ఏంటి ఉన్నదేంటి? మనం అనుకున్నట్టు అనేకత్వం ఉందా ఇక్కడ? ఒకదానికొకటి సంబంధం లేకుండా, లేకపోతే ఒకటే ఇన్నిగా మారిందా? ఇక్కడ మనం పరిష్కరించుకోలే దాన్ని ఈ స్థూల జగత్తులో. దీన్ని దాటి ఇదంతా ఇది మిథ్య, ఇది అసలు స్థూలం లేదు మనం అనుకుంటున్నాము అని, అంటే అస్సలైన విషయం ఏది? ఈ స్థూలం నిండా ఏది నిండి ఉన్నది? ఆ దైవంతో నిండి ఉన్నది అన్న విషయము మనం పక్కన పెట్టేసేసి, ఈ స్థూలాన్ని లేదు కాబట్టి, ఇది మిథ్య కాబట్టి దీన్ని వదిలేసి మనం అక్కడ వైకుంఠానికి వెళ్ళిపోదాం పదండి అని పరిగెత్తుకుంటా వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎదురుగా ఆ ఇల్యూషన్ నిలబడింది. అటు మనం ఇక్కడ ఏదైతే మనం పరిష్కరించుకోలేదు. ఎందుకు పరిష్కరించుకోలేకపోయాం? దీని యొక్క వివరం మన దగ్గర లేదు. అమెరికా కూర్పు తెలియకపోవటం వల్ల. ఆయన యొక్క సంకల్పం ఏంటి, ఆ సంకల్పానుసారము మనం చేయవలసింది ఏంటి అన్నది మనం పూర్తి చేయలేదు. అక్కడ పూర్తి చేయలేదు కాబట్టి ఏది పూర్తి చేయాలో అది పూర్తి చేయించడం కోసం అక్కడ వాళ్ళిద్దరు నిలబడు, మన చేత అది పూర్తి చేయించడం కోసం. ఏంటా ఇద్దరు? పరికల్పిత, పరతంత్ర. పరికల్పిత ఈజ్ ఎర్రర్ made by those unable to realize the emptiness and illusionary nature of all. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ మనం ఏమనుకుంటున్నాం? దైవంతో కాకుండా, దైవానికి సంబంధించింది కాకుండా ఉంది అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఎందుకంటే శక్తిగా లేవు కాబట్టి, చాలా పరిమితంగా ఉన్నాయి. ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతున్నాయి. ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది. ప్రారంభం ఉంటుంది కాబట్టి అంతం ఉంటుంది. ఏది శాశ్వతంగా లేదు. భగవంతుడు అని ఒక పక్కన నిలబెట్టాం. ఆయన ఎవరు? శాశ్వతుడు అంటున్నాం. ఆయనేమో శాశ్వతుడు. ఇక్కడ మనం చూసేది ఏది కూడా శాశ్వతంగా లేదు. ప్రతి క్షణం మార్పే, ప్రతి క్షణం మారిపోతున్నాయి. కాబట్టి మనం శాశ్వతుడిని పొందాలి అంటే వీటన్నిటిని పక్కకు తోసేయాలి అన్నట్టుగా. ఇవన్నీ భ్రమ కాబట్టి మనకి, ఇవి శాశ్వతంగా లేదు కాబట్టి వీటిని పక్కన పెట్టండి అన్నట్టుగా మనం ముందుకెళ్ళిపోయాం. ఇప్పుడు అదేమైంది? ఇక్కడ ఉన్న విషయం ఏంటి? కరెక్టే. ఇప్పుడు ఈరోజు ప్రతిదీ కూడా పరిమితానికి లోనుగా ఉన్నాయి, పరిమితానికి లోనైనే ఉన్నాయి,
ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది. ప్రతిదానికి ప్రారంభం ఉంది కాబట్టి అంతం ఉంటుంది. ప్రతిదీ ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతుంది. చాలా తక్కువ స్థాయిలో ఏమాత్రం శక్తియుక్తులు లేకుండా, శక్తి సామర్థ్యాలు లేకుండా, చాలా బలహీనంగా, చాలా పరిమితంగా ఇవన్నీ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయన్నీ. కాబట్టి దైవము అంటే, ఇక్కడ దైవం ఉన్నాడు అంటే ఇవి చాలా శక్తితో ఉండేవి కదా. కాబట్టి ఇక్కడ దైవం లేడు అన్నట్టుగా మనకి ఒక భావన కలుగుతోంది. కానీ ఇది దైవము ఈ రూపం తీసుకోకపోతే ఇంకొకళ్ళు ఎవరు వస్తారు ఇక్కడికి? ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తే అంటే దైవము ఇంకొకళ్ళు, అంటే స్థూలానికి సంబంధించి ఒకడు, ఆ పరమార్థ సత్యం ఏదైతుందో ఆ పరమాత్మ తత్వం అక్కడ ఒకడు, అట్లాగా ఇద్దరుగా ఉండటానికి మరి అవకాశం ఉండదు కదా. ఆ ఇద్దరు ఉన్నారు అంటే ఆ ఇద్దరిని సృష్టించినప్పుడు మళ్ళీ ఇంకొకడు ఉండాలి కదా. ఈ రెండు రకాలని సృష్టించిన వాడు ఇంకొకడు ఎక్కడో ఉండాలి. అంటే ఒకడితో ఆగిపోవాలి చివరికి. అది మనం ఇక్కడ ఈ స్థూల లోకంలోనే, ఈ మనం జీవిస్తున్న సమయంలోనే ఇక్కడే మనం పరిష్కారం చేసుకోవాలి. దానికి ఇక్కడ పరిష్కారం అయిపోతే ఇక్కడే మనకి వైకుంఠం. ఇంకా ద్వారపాలకులు ఉండరు, ద్వారాలు ఉండవు, కోట ఉండదు, కోట గోడలు ఉండవు, ఏమి ఉండవు. మొత్తం ఇక్కడితో నిండిపోయి ఉంటుంది. సో అది ఆ అర్థంలో ఆ బోధిసత్వుల యొక్క సూత్రం అట్లా రాశారనమాట. వాళ్ళు నేరుగా తీసుకెళ్లి ఆ ఇద్దరిని మన ఎదురుగా నిలబెట్టారు. ఎంత దూరమైనా రండి మీరు, మెండికెంట్స్ భిక్షా వృత్తితో ఇక అంటే ఇంకొక అడుగు వేస్తే ఆ అర్హత స్థాయికి వెళ్ళిపోతారు. ఇక అర్హత స్థితిలో ఉంటారు, పూర్తిగా పరినిర్వాణ స్థితిలో, అంటే దైవంతో ఏకమవడం దైవ యొక్క స్థితిలో అన్నట్టుగా. కానీ అట్లాగా చేరాలి అంటే ఇంకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఎందుకని ఆ శత్రువులకి సంబంధించిన విషయం మనం ఇక్కడ పరిష్కారం చేసుకోలేదు. మనం ఇక్కడే పరిష్కారం చేసుకుంటే ఇంకా మన ఎదురుగా ఉన్నది ఆయనే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉండదు. అది ఆయన యొక్క సంకల్పంలో రెండో భాగం. అది మనం ఎట్లాగైతే ఒక్కొక్క శ్లోకంలో మొదటి భాగం రెండో భాగం అని అనుకుంటున్నాము, అలాగే సృష్టి రెండు భాగాలుగా, ఒకటి రెండుగా అయింది. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అని, అంటే ప్రకృతి పురుషుడు. అట్లాగే అసలు ఆయన ఆ మూల ప్రకృతి నుంచి మళ్ళీ ఈ ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరు మళ్ళీ నేరుగా పరమాత్మ నుంచి వచ్చినట్టు కాకుండా ఆయన సంకల్పము అక్కడ నిలబడింది మూల ప్రకృతిగా, అమ్మవారుగా. అక్కడి నుంచి ఇక వీళ్ళిద్దరు ప్రకృతి పురుషుడు, ఇక వాళ్ళ నుంచి మిగతా సృష్టి అంతా ఇట్లాగా వచ్చింది. అట్లా మనం దీని యొక్క అమరిక కూర్పు తెలుసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి ఈ స్థూల జగత్తుకి ఇప్పుడు మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎలాగొచ్చాం మనం, ఇక్కడ క్లియర్ అయిపోతుంది మనకి. అంతేగాని మనం ఇదిగో ఈ స్థూల లోకము, ఈ భూలోకము కాదు, మనం బ్రహ్మలోకానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, కైలాసానికి వెళ్ళాలి. అది కాదు ఆయన సంకల్పం. తానే కిందకు దిగితే తన దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళటం? ఇప్పుడు కిందకి ఎవరు దిగింది? తానే కదా. తాను పెక్కులు కావాలి అంటే ఆయన కిందకి దిగితేనే కదా మరి పెక్కులు అయ్యేది, అనేక మంది అయ్యేది. ఇది ఆ సంకల్పాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. తానే పెక్కులు కావాలి అని అన్నప్పుడు మళ్ళీ తన దగ్గరికి రావటం అన్నది పెట్టడు కదా. తన దగ్గరికి రావటం కాదు ఇక్కడ కావాల్సింది. ఆ పెక్కులైనప్పుడు ఆ పెక్కులలో మొత్తం ఎవరున్నారు? నేనేగా ఉంది, నేనేగా. మొత్తం నేను ఒకే ఒక నేనుతో నిండిపోయింది మొత్తం. అంటే కోటాను కోట్ల ఆత్మలు ఉన్నట్టుగా మనకి భాషిస్తున్నప్పటికీ, మనం ఎట్లాగైతే సరస్సులో వందలు ఉన్నాయి సరస్సులు, అన్నిట్లోనూ
ఒకే చంద్రుడు ప్రతిఫలించినట్లు, ఒకే సూర్యుడు ప్రతిఫలించినట్లు రిఫ్లెక్షన్. అట్లా మనందరము రిఫ్లెక్షన్, ఒకటి యొక్క రిఫ్లెక్షన్. మనం తమాషాగా ఒక ఆటగా ఇది ఆయన తన సంకల్పం ద్వారా జరుపుతూ ఉన్నాడు. దాన్ని మనం అవగాహన చేసుకునే ఆ ఎరుకతో మనం ఎక్కడ జీవించాలి, అది ఆయన యొక్క సంకల్పం. తాను పెక్కులు కావాలి అన్న దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం అనేకం రావటం, అనేకత్వం అవటం. ఎందుకంటే ఉన్నది ఒకటి కాబట్టే కదా పెక్కులు అన్నాడు. సరే, ఒకటి కాస్త ఏమైంది, 2 అయింది. ముందు ఒకటి ఆ మూల ప్రకృతిగా అమ్మవారుగా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 2 అయింది. 1 2 అయింది. 2 4 4 8 అట్లా కిందకి దిగేసాం. 7 లోకాలు వచ్చినాయి. భూలోకం దాకా వచ్చేసాం. సో ఇది ఆయన అనుకున్న మొదటి భాగం పూర్తయింది. మరి ఇక్కడతో అయిపోయిందా? మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి రావాలని కాదు అని అంటే ఎందుకు ఇంకా అక్కర్లేదు కదా అది. వీళ్ళందరూ నా దగ్గరికి రావటం కాదు. నా దగ్గరికి రావడం అంటే ఆయన ఎక్కడో ఉన్నట్టు లెక్క అవుతుంది కదా. ఆయన ఏదో ఒక చోట ఉన్నట్టు, ఆ వైకుంఠం అన్నది ఒక ప్రదేశం ఎక్కడో చాలా సుదూర తీర ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నట్టు, అక్కడికి మనందరం పొలోమని అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా. కానీ అట్లాగా లేదు. అట్లాగా కుదరదు. ఆ సంకల్పం రెండో భాగం ఏంటి? ఈ స్థూల లోకంలో, ఈ భూలోకంలో ఈ అనేకత్వము అన్న ఈ భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమలో నుంచి, ఆ భ్రమనే ఏకత్వంగా మార్చుకోవటం. విషయాన్ని తెలుసుకుని, అవగాహన చేసుకుని ఆత్మదర్శనం పొందటం. మరి అట్లాగా మనం ఇక్కడ పరిష్కరించుకోలేదు. ఇది కాదని దీన్ని తోసేసి మనం పైకి వెళ్ళాలని ప్రయత్నం చేశాం. అందువల్ల ఏమైంది? నో అర్హట్. ఒక్కడు కూడా అక్కడ చేరడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇద్దరు శత్రువులు అక్కడ నిలబడి ఉన్నారు. పరికల్పిత ఇస్ ఎర్రర్. అంటే కల్పిత అంటే లేనిది ఊహించడం. మనకి సినిమాల్లో వాటి లేకపోతే నవలు రాసినా కానీ, లేకపోతే సినిమా సీరియల్ ఇట్లా ఏదొచ్చినా కానీ ముందేమిస్తారు? దీనిలో చూపించినటువంటి పాత్రలన్నీ కల్పితములు, ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు, లేకపోతే ఉద్దేశించి ఇక్కడ చూపిస్తున్నవి కావు అన్నట్టుగా మనకి ముందు ఒకటి పెడతారు. రచయిత లేకపోతే సినిమా నిర్మాత ఎవరో ఇవన్నీ కల్పితములు అని పెడతారు. సినిమా అంతా మనం గంట సేపు చూస్తాం, 2 గంటలు చూస్తాం. మొత్తం కల్పితం అంట. టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి చూసాం మనం. తమాషా చూడండి. ఇదంతా కల్పితము, ఊహ అంతే. లేదు, వాస్తవంగా లేదు ఇది. ఊరికే మేము తమాషాకి తీసాం ఇది అని అన్నారు. కానీ మనం వెళ్ళి జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా దాన్ని చూసాం. టికెట్ కొనుక్కొని డబ్బులు మన సంపాదనలో నుంచి కొంత డబ్బు దానికి వ్యయం చేసి ఆ టికెట్ కొనుక్కొని మన సమయాన్ని దానికి కేటాయించి 2 గంటలు ఆ థియేటర్‌లో కూర్చొని సినిమా చూసాం. వాడేమో ఇది కల్పితం అంటాడు వాడు. అది అలాగా ఉందన్నమాట మనకి ఈ సృష్టి. ఇది కల్పితం కాబట్టి అంటే ఇక సినిమాకెళ్ళొద్దు మనం. కల్పితం మనం ఎందుకు చూడటం? పద అసలైన దాని దగ్గరికెళ్ళిపోదాం మనం అన్నట్టుగా ఆ భావన. కాబట్టి అనేబుల్ టు రియలైజ్ అంటే మనం ఇక్కడే ఆ రియలైజేషన్ పొందాలి. మనం ఇక్కడ రియలైజ్ పొందకుండా ద ఎంప్టీనెస్ అండ్ ఇల్యూషనరీ నేచర్ ఆఫ్ ఆల్, వీటి యొక్క స్వభావం ఎంప్టీనెస్ అండ్ ఇల్యూషనరీ అంటే అనేకత్వంగా ఇక్కడ లేదు. అది ఇక్కడ ఎంప్టీనెస్ అండ్ ఇల్యూషనరీ
మనకేం కనిపిస్తుంది? అనేకత్వంగా కనిపిస్తుంది. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఎదురుగా కనిపించే ప్రతిదీ కూడా. అందుకని దాన్ని ఏమంటున్నారు? ఇల్యూషనరీ అంటున్నారు. కాబట్టి అది ఇల్యూషనరీ కాదు. అంటే అనేకత్వము భ్రమ, ఏకత్వము ఉన్న వాస్తవం, యథార్థము, అబ్సల్యూట్. ఇదేమో ఇల్యూషనరీ. మనం ఇప్పుడు అనుకుంటున్నది ఇల్యూషనరీ, భ్రమ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ అంతా వ్యతిరేకంగా ఉంది కాబట్టి అనేకత్వంగా, పరిమితంగా, అశాశ్వతంగా వాళ్ళుండి రేపు కనుమరుగైపోతూ ఇదంతా గందరగోళంగా ఉంది కాబట్టి ఇది కాదు. మనం ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి, దీన్ని దాటి వెళ్ళిపోవాలి అని ఏదైతే అనుకున్నామో ఆ పరికల్పిత అని, కల్పితం, ఇదంతా కల్పితంగా ఉంది అని ఏదైతే అనుకున్నామో అది దీన్ని దాటి వెళ్ళాము కదా అక్కడికి. ఆ కల్పితమే అక్కడ ఎదురుగా నిలబడింది, పరికల్పితం. ఇది కల్పితమా? లేకపోతే ఆయనే ఇన్ని రూపాలు తీసుకుని, ఒక్కడే ఇన్ని రూపాలు తీసుకుని ఇక్కడ ఆనందంగా జీవించడం కోసం ఇది ఏర్పాటు చేశాడా? ఈ సృష్టి ఎందుకు ఏర్పాటు చేయబడింది? అది ఇక్కడ మనం చెప్పుకోకపోవటాన, అది ఇక్కడ మనం తెలుసుకోకపోవటాన, గ్రహించలేకపోవటం వల్ల అక్కడికి వెళ్ళినా కానీ అదే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం కూర్చుని ఆలోచించాలి, ఏంటి ఈ పరికల్పిత? ఇల్యూషనరీ నేచర్ ఆఫ్ ఆల్ అంటే మనం అనుకుంటున్నటువంటి భావన ఏదైతే ఉందో, ఇవన్నీ అనేకత్వము అనేది ఏదైతే ఉందో అది ఇల్యూషనరీ, అది ఎంప్టీనెస్, అది శూన్యం. అనేకం లేదు కదా అక్కడ, అనేకం లేదు అక్కడ. అందుకని ఎంప్టీనెస్ అండ్ ఇల్యూషనరీతో నిండిపోయింది మొత్తం అన్నట్టుగా అయిపోయింది మనకి. మరి దేంతో నిండిపోయి ఉంది? దైవంతో నిండిపోయింది. ఒకే ఒక్కడు ఎవరైతే సంకల్పించాడో ఇట్లాగా సృష్టి రావాలని, వాడితో నిండిపోయి ఉంది. అప్పుడు అక్కడికి అది పరిష్కారం అయిపోతుంది. వాడు అదృశ్యం అయిపోతాడు, ఒకడు అదృశ్యం అయిపోతాడు. ఇక 2 అంటే దీనికి సంబంధించి ఇంకా ఇంకొంచెం ఉదాహరణగా, హూ బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్. అంటే ఇల్యూషనరీ ఎంప్టీనెస్ ఏదన్నమాట. హూ బిలీవ్ సంథింగ్ which exist does not, to exist which does not. ఏదైతే లేందో, అక్కడ లేకుండా ఉందో అది ఉన్నదన్నట్టుగా, లేనిది ఉంది అన్నట్టుగా నమ్మకం, విశ్వసించడం, నమ్మడం. అది ప్రధానమైన శత్రువు మనకి. శత్రువు అని ఎందుకు అంటున్నాం? మన యొక్క అభివృద్ధిని నిరోధించేవాడు మన శత్రువు అంటాం. మిత్రుణ్ణి మన అభివృద్ధికి తీసుకెళ్లేవాడు. మనల్ని అభివృద్ధికి ఏదన్నా ఉంటే, ఏదైనా మంచి విషయం ఉంటే రా అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని ఇంకా త్వరగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించేవాడు మన మిత్రుడు. వీడు ముందుకెళ్తున్నాడు, రే కట్టేయండి, వాడిని కాళ్ళతో కట్టేయండి ముందుకెళ్లకుండా, ఏదైనా అడ్డం పెట్టండి, కాళ్ళు ఇరగొట్టండి ముందుకెళ్లకుండా అని ఎవరైతే అంటారో వాళ్ళు మన అభివృద్ధికి నిరోధకులు. మన అభివృద్ధిని మనం ముందుకు వెళ్ళనివ్వని వాళ్ళు. సో వాళ్ళని శత్రువులు అంటున్నాం. ఇక్కడ మనం 2 రకాల భావాలతో ఉంటాం కాబట్టి మిత్రుడు, శత్రువు అని వచ్చింది. వాస్తవంగా లేదు అక్కడ. సరే, తాత్కాలికంగా మనం ఇట్లా 2 అనే దాంట్లో ఉన్నాం కాబట్టి మనకేమో సహాయం చేసేవాడిని, మనల్ని ప్రేరేపించి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి మనకి చేయూతనిచ్చేవాడిని మిత్రుడు అంటున్నాం. మనం గోతులో పడాలి అన్నట్టుగా వెనక్కి లాగేవాడిని, మన అభివృద్ధికి నిరోధకంగా ఉన్నవాడిని శత్రువు అంటున్నాం. కానీ ఇక్కడ తమాషా చూడండి, మరి
ఇప్పుడు ఆ శత్రుత్వం ఏదైతే ఉందో, ఆ మిత్రత్వం ఏదైతే ఉందో, ఆ రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలి. అది చేసుకోకపోవటాన ఏమైంది ఇప్పుడు మనకి? ఆ శత్రుత్వమే అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితి దాంతో, మనకున్న చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌తో ఇక్కడ శత్రుత్వం వహించాం మనం. ఇది కాదు, ఇది కాదు. ఇదంతా ఇల్యూషనరీ. ఇది భ్రమ. ఇది శూ శూన్యంగా శూన్యంతో నిండిపోయి ఉంది. భ్రమతో ఉంది ఇదంతా. అసలైన ఆ దైవము ఇంకొక చోట ఉన్నాడు. పదండి అక్కడికి అని చెప్పి అక్కడికి వెళ్ళాం మనం. దీంతో శత్రుత్వంతో, దీంతో విభేదిస్తూ మనం అక్కడికి వెళ్ళాం. కాబట్టి ఆ విభేదమే మనం ఏ భావంతోనైతే దీన్ని తోసేసి అక్కడికి వెళ్ళామో, ఆ భావం అక్కడ ఎదురుగా నిలబడింది. కాబట్టి మనం ఉన్న చోట ఉండి, ఏంటి అన్నది సమన్వయం చేసుకుంటమే ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం. అంతేగాని కొన్ని తీసేసేయటం, కొన్ని ఎక్స్‌క్లూడ్ చేయటం, ఇవి మన దగ్గరికి రాకుండా చూసుకోవటం. ఆలోచనలు మనకు రాకూడదు. అవి పాపపు ఆలోచనలు. అవి తప్పుడు ఆలోచనలు. అమ్మో! అవి రాకూడదు మన దగ్గరికి అని ఇట్లా గట్టిగా కూర్చొని, వస్తే తరిమేయటానికి అన్నట్టుగా సిద్ధంగా కూర్చొని అలాగా ఉంటాం. ఇట్లా రకరకాల భావాలతో ఉన్నాం కదా! ఇవన్నీ కలిపి అక్కడ పరికల్పిత అన్న భావన అన్న శత్రువు ఒకాయన నిలబడున్నాడు. ఆ మొత్తానికి రూపంగా తీసుకొని అక్కడ నిలబడున్నాడు. ఏంటది? హూ బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్. కాబట్టి ఇక్కడ ఉన్నదేంటి? మనం అనుకుంటున్నదేంటి? మనం ఇలాగ అనుకుంటున్నాం. ఓకే, బాగుంది. దానికేం తప్పు లేదు. ఎందుకంటే సహజం అది. ఎందుకంటే అట్లాగా రావాలి కూడా. ఆ భ్రమలోకి రావాలి ముందు. స్థూలానికి రాంగానే నీరు మంచుగడ్డ కట్టింది. మంచుగడ్డ కదలగలుగుతుందా? కదలలేదు. నీరు తనంతట తాను వెళ్ళిపోతుంది. తర్వాత ఒక నీరే అంటాం అక్కడ. ఇక్కడికొచ్చేటప్పటికల్లా అది 20, 30 గంటలు కట్టవచ్చు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించి నీళ్లు పోసి కొద్దిగా అది చిన్న చిన్న ఇవిగా ఉంటాయి. మొత్తం ఒక 10 ఎన్నో ఉంటాయి అరల్లాగా. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఆ తర్వాత తీస్తే అన్నీ గడ్డలు కట్టుకొని ఉంటాయి. అంటే 20 గడ్డలు ఉన్నాయి అక్కడ దాంట్లో. మంచు గడ్డలు 20 ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ అంటాం కదా! ఐస్ క్యూబ్స్ 20 ఉన్నాయి. అంటే 20 నీళ్లతో వచ్చిందా అది? 20 నీళ్లు అట్లా మంచుగడ్డలుగా వచ్చినాయా? మంచుగడ్డేమో 20 ఉన్నాయి. మనకి లెక్కకి సరిపోయింది అక్కడ చక్కగా. మరి నీళ్లు ఒకే నీరు. ఆ 20 నీళ్ళని లేవు కదా అక్కడ. అదే. అట్లా వస్తుందిది. కాబట్టి ఇది ఎలాగా వచ్చింది అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఇట్లా 20గా ఉన్నాయి గదా! ఈ 20 కరెక్టేనా? ఇది 20 అంటమే మనం భ్రమలోకి వెళ్ళినట్టు అవుతోంది. ఈ 20 దేనికి దానికి విడివిడిగా అయిపోయిందింకా. ఇది దేని నుంచి వచ్చింది అన్నది మర్చిపోయాం. ఇట్లాగా మనం పొరపాటు పడడానికి అవకాశం ఉంది. పొరపాటు పడతాం. అయితే అక్కడ కూర్చుని ఏంటిది అని అన్వేషించటం. అదే సత్యాన్వేషణ. సత్యాన్వేషణ అంటే ఆ సత్యలోకానికి వెళ్ళి అక్కడున్న సత్యాన్ని, సత్యం ఎక్కడుంది? సత్యలోకంలోనండి. అయితే పదండి అక్కడ అన్వేషిద్దాం. ఇక్కడెందుకు? ఈ భూలోకం పదండి పైకి. కాదది. సత్యం ఎక్కడుంది? నువ్వే సత్యం. ఎక్కడ ఎతుకుతావు నువ్వు? అది. నేనే సత్యమును అన్నది రావటం ఇక్కడేం లేదు. దానికోసం ఇచ్చారు ఈ గ్రంథాలు. అయితే ఆ గ్రంథాలన్నీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి, మనం తేలికగా త్వరగా దీన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ సీక్రెట్ డాక్టర్‌ని మనకిచ్చి, దాంట్లో ఉన్న విషయాల్ని మనకి ఇంత వివరంగా ఇచ్చుకుంటూ వస్తున్నారనమాట. హూ బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్.
విచ్ ఇట్ డస్ నాట్. ఇది ఉందండి అని అంటాం. అయితే మరి ఎవరైతే ఈ ఆత్మ దర్శనం పొందారో ఆయన అది అట్లా లేదండి అంటాడు ఆయన. ఇదంతా కలిసి ఉందండి, ఇదంతా కలిపి ఒకటే ఇది. అయితే అట్లాగనే ఇన్ని తోసిరాజు, ఎందుకంటే ఆ స్థితిలో అతనికి అది సహజం. కాబట్టి దాన్ని ఆ భావన నుంచి, లేని దాన్ని ఉంది అన్నట్టుగా ఏదైతే ఉందో అతనికి భావము, ఆ నమ్మకం, దాని నుంచి ఏదైతే ఉన్నదో దాంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ఆత్మదర్శనం పొందినవాడు. అంతేగాని పో నీకేం తెలియదు పో అని చెప్పి అతన్ని నిరసించి అతన్ని దూరంగా పెట్టడు. అతను దూరంగా పెడితే ఇంకా ఉపయోగం ఏముంది ఇక్కడ? ఈయన ఇంకా పూర్తిగా నేర్చుకోలేదని అర్థం. అతను ఒకళ్ళని దూరంగా పెట్టారు అంటే వీడు పూర్తిగా నేర్చుకోలేదు అని. ఎందుకంటే ఇక్కడ దూరంగా పెట్టాం వాడిని. ఎవరిని దూరంగా పెట్టాం? దైవం ఆ రూపంతో ఉన్నాడు అక్కడ. దైవాన్ని దూరంగా పెట్టాం. మరి దైవం కోసం మనం వెళ్దామని అంటున్నాం. ఆ ఆత్మదర్శనం కోసం, ఆ దైవానుభూతి కోసం మనం వెళ్దామని అంటూ దైవంగా ఆ రూపంలో ఉన్నటువంటి ఒక దైవాన్ని, ఆ రూపాన్ని దూరంగా పెట్టేస్తున్నాం పో అని చెప్పి. అంటే విచ్ ఇట్ డస్ నాట్. ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు? ద నాన్ ఈగో. నాన్ ఈగో. ఈగో అంటే మనకి పైనుంచి కిందకి, లేకపోతే కింద నుంచి పైకి అనుకున్నా మనం పరమాత్మ, అక్కడి నుంచి సరే తురియాత్మ, ఆత్మ. అక్కడికి ఆత్మ ఏం చేసింది? ఆత్మ దగ్గర ఏం జరిగింది? దాని దిగువన ఉన్నటువంటి బుద్ధిని ఉపాధిగా చేసుకొని కిందకి దిగింది, బుద్ధి లోకానికి దిగింది. ఏదైనా కానీ కిందకి దిగటము అంటే ఏంటి? దాన్ని ఉపాధిగా చేసుకుని, ఉపాధులు ఇవన్నీ ఉపాధిగా చేసుకుని, ఇప్పుడు ఇది ఆత్మ బుద్ధి. ఆత్మ బుద్ధిని ఉపాధిగా చేసుకుని బుద్ధి లోకంలో అలాగా ఉంది. అక్కడి నుంచి దిగువకు వచ్చింది మనస్సు లోకంలోకి, మానసిక లోకంలోకి. అప్పుడు మానసిక అణువులతో అది ఒక ఉపాధిని తయారు చేసుకుంది. అంటే ఆత్మ బుద్ధిగా ఉన్నటువంటి దానికి ఇది ఉపాధి అయింది. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆత్మ, బుద్ధి, మనస్సు రెండేమో ఉపాధులుగా ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఇంకా దానికి ఉపాధి ఏం లేదు. దానికి తను ఉన్నది ఆత్మ. అది కిందకి దిగాలి అంటే ఉపాధులు కావాలి. అంటే అక్కడే రెండుగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఇల్యూషనరీ అంటే భ్రమపడటానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అది జీవాత్మ అన్నాం దాన్ని. ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసిన దాన్ని జీవాత్మ అన్నాం. మొట్టమొదటిది పరమాత్మ అన్నాం, తర్వాత తురియాత్మ అన్నాం, దాని తర్వాత జీవాత్మ అన్నాము. ఈ జీవాత్మ వచ్చి ఏం చేసింది? భౌతిక దేహంలోకి ప్రవేశించింది. ఏంటి ఆ భౌతిక దేహం అంటే? ఈగో, దేహాత్మ. అంటే దేహంలో ఉన్నవాడు అన్నట్టుగా, దేహానికి సంబంధించిన వాడు, దేహమే నేనని భ్రమించేవాడు. అంతకుముందు అది సామూహిక ఆత్మగా ఉంది, జంతువుల యొక్క సామూహిక ఆత్మగా, జంతు స్థితిలో. అది ఇప్పుడు వ్యక్తిగత ఆత్మగా మారి ఇక్కడ ఈగోగా వచ్చింది, దేహాత్మగా వచ్చింది. ఇప్పుడు ఇటుగా ఈ ఈగో గురించి నాన్ యుగో ఎందుకన్నారు అంటే, యుగో అది ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఉన్నదేంటి, దీన్ని ఇలాగా భ్రమపడుతున్నామా? అదే అంటే ఇక్కడ ఏమంటున్నాడు? హూ బిలీవ్ సంథింగ్. ఒకడు ఒక విషయం గురించి నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. ఏంటి విశ్వసిస్తున్నాడు? టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్. ఒకడు సంథింగ్ టు ఎగ్జిస్ట్, ఇది ఉందండి, ఇది ఎట్లా ఉందండి అని చెప్పి నమ్ముతున్నాడు. వాడు విశ్వసిస్తున్నాడు, దీని విషయం ఇదండి, ఇది ఇలాగ ఉందండి అని విశ్వసిస్తున్నాడు వాడు. కానీ వాస్తవంగా చూస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్.
అక్కడ లేదది. ఇక్కడ పాము ఉందండి. ఎంత భయపడుతూ చెప్తాడు పక్కన వాళ్ళకి. చీకటి అంటే సంధ్య చీకట్లు. పూర్తిగా చీకటి కాలేదు. పూర్తిగా చీకటయితే అసలు కనపడేది కాదది. కనప చీకటి ఇంకా అప్పటికే ముసురుతున్నాయి. చీకటి నెమ్మదిగా వస్తోంది. సంధ్య చీకట్లుగా. అంటే కనపడనట్టుగా ఉంది. కొంత భాగం కనపడుతుంది. కొంత భాగం కనపడట్లేదు. ఆ తాడు మెలికలు తిరిగి ఉంది. మెలికలు తిరిగి ఉంది అంటే ఏంటి? మనకి పాము అన్న భావనలోకి వచ్చేస్తాం. అందువల్ల అక్కడ పాము ఉందండి అని చెప్పి ఎంతో గొడవ చేస్తున్నాడాయన. భయపెడుతున్నాడు. అందరిని పిలుస్తున్నాడు. అమ్మో! ఇక్కడ పాముంది. కర్ర తీసుకురండి. చంపేద్దాం అని భయంతో కేకలు పెడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటన్నమాట? హూ బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్. హూ బిలీవ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్. ఇక్కడ పాము ఉందని భయపడుతున్నాడు. నమ్ముతున్నాడు వాడు. విశ్వసిస్తున్నాడు. మరి పాము ఉంది అక్కడ. విచ్ డస్ నాట్. లేదు పాము. మరేముంది? అది లైట్ పెడితే తెలుస్తుంది ఏంటా అని. సో అట్లాగే యుగో, నాన్ యుగో. అట్లా ఈ పాము ఉదాహరణ ఇవ్వకుండా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నాన్ యుగో అని అన్నాడు. దీని గురించి మనం రేపు కొంత వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.